వీరు ఒక సాధారణ కుటుంబానికి చెందినవారు. సంగం లక్ష్మీబాయికి అప్పుడున్న పరిస్థితుల్లో చిన్న వయసులోనే పెళ్లి కావడం జరిగింది. సత్యవతిగా ఉన్న తన పేరును అత్తగారింటి వాళ్ళు లక్ష్మీబాయిగా పేరు మార్చడం జరిగింది. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే సంగం లక్ష్మీబాయి భర్త దుర్గాప్రసాద్ యాదవ్ను కోల్పోవడం జరిగింది. కొద్ది రోజులకే వెన్నుదన్నుగా ఉంటారని అనుకున్న తల్లిదండ్రులు కూడా మరణించడం జరిగింది. ఈ విషాద సంఘటనలు ఆమె జీవితంలో పెను సవాలుగా నిలిచాయి. క్లిష్ట సందర్భంలో తన మేనమామ అయినటువంటి సంగం సీతారామయ్య యాదవ్ సహకారంతో ఆమె విద్యను కొనసాగించడం జరిగింది. ఆమె చదువుతున్న పాఠశాలలో సంగం సీతారామయ్య యాదవ్ గారు లక్ష్మీబాయి పేరు పక్కన సంగం లక్ష్మీబాయి అని రాయించడం జరిగింది. అందువల్ల ఆమె సంగం లక్ష్మీబాయిగా పిలువబడుతుంది. ఆమె బాల్యంలోనే విద్య పట్ల గొప్ప ఆసక్తి కనబరిచారు. ఆమె టాలెంట్ను గుర్తించి మాడపాటి హనుమంతరావు గారి సహకారంతో సంగం సీతారామయ్య గారు గుంటూరులోనే ఉన్నవ లక్ష్మీబాయమ్మ దంపతులు స్థాపించినటువంటి శారదా నికేతన్లో చేర్పించడం జరిగింది.